మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆదోని కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను. నా పేరు బత్తిన లక్ష్మీనారాయణ. నేను కమిషన్ ఏజెంట్గా 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. ఇక్కడ మార్కెట్లో వచ్చే సమస్యలు ఏమంటే, ఇటు మాకు రైతు నుంచి పంటలు పండక, వర్షాలు లేక ఒక టైపు ఇబ్బందులు, రైతులకి మాకు ప్రేమాభిమానాలు, స్నేహబంధాలు, బంధుత్వాలు కంటే ఎక్కువగా మాకు వాళ్ళకు స్నేహితులకి రుణానుబంధాలు మాకు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సైడు మేము చేదోడు వాదోడుగా వాళ్ళకి ఎరువులు, మందులు, ఇంట్లో సంసారానికి, ఇంట్లో సపోజ్ ఇంట్లో కూతురు డెలివరీ అయితే కూడా దళాలంగడి వాళ్ళే చాలాసార్లు ఆదుకున్న టయాలు ఉన్నాయి. ఇటు సైడు వ్యాపారస్తులకి మా అసోసియేషన్ తరఫున 15-16 రోజులకు ఉద్దరు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. ఆ ఉద్దరు ఇచ్చే టైంలో కొంతమంది 100కి 99% అందరూ సక్రమంగా ఇస్తున్నారు. ఇలాంటి డబ్బా మాబు అట్లాంటి వాళ్ళు మాకు సంవత్సరం నుంచి డిలే చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇట్లా ఐపీ నోటీసులు మాకు ఇస్తే, ఇలాంటి ఐపీ నోటీసులు ఇంతకుముందు గతంలో కూడా చాలామంది ఇచ్చినారు. ఇలానే చాలామంది ఇస్తూ పోతుంటే మా వ్యవస్థ ఏమవుతుంది, మేమేమవుతున్నాము, మా ఆస్తి ఎంత, మా వ్యవహారం ఎంత, మేము చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. దాదాపు మార్కెట్లో 400 కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. దాదాపు ఈ డబ్బా మాబు విషయంలో దాదాపు 26-27 మంది ఉన్నారు. ఆయన సక్రమంగా ఆ పేమెంట్లు కూడా సక్రమంగా రాయలేదు. మాకు ఇవ్వాల్సిన అమౌంట్ల కంటే తక్కువ రాసినాడు. అదేం ఫేకు, మాతో రుజువులు ఉన్నాయి, మా కమిషన్ ఏజెంట్ల దగ్గర బరాబరి రుజువులు ఉన్నాయి. దీనికేం మేము కూడా ఆయన లీగల్ పోయినాడు కాబట్టి మేము కూడా లీగల్గా పోతాం. దీనికేమి వెనక్కి జంకే క్వశ్చన్ ఉండదు. అసోసియేషన్ తరఫున నేను ఎల్లవేళలా అసోసియేషన్కి అనుకూలంగాను ధైర్యంగాను ముందుకు సాగేది ఉంటుంది. దాదాపు అప్పు ఎంత ఉంటుంది? దాదాపు మా కమిషన్ ఏజెంట్లు దాదాపు 1,20,00,000 పైన ఉంది. మా కమిషన్ ఏజెంట్లు ఒకటే. ఆయన వచ్చి కూర్చొని మాతో సంప్రదించింటే కూడా ఆయన నష్టపరిహారాన్ని ఏదో చూసుకొని కూడా మేము మధ్యవర్తులుగా ఉండి మేము నిర్ణయించి సెటిల్ చేసేవాళ్ళము. ఆయన ఎక్కడో 6 నెలల నుంచి 3 నెలల నుంచి ముఖం చాటేసుకొని పారిపోతున్నాడు. ఇటా చట్టానికి ఎన్ని రోజులు పారిపోతాడో అది కూడా మేము చట్టరీత్యానే మేము ఎదుర్కొంటాం. లీగల్గా ఆయన నోటీసులు ఇచ్చినంత మాత్రానికి ఆయనేమి సుప్రీం కాదు, ఆయనేం జడ్జి కాదు జడ్జిమెంట్ చేయడానికి. మేము కూడా మా వంతు మా దగ్గర కూడా రుజువులు ఉన్నాయి. మేమేమి వెనక జంకేది లేదు. మేము కూడా చట్టరీత్యా పోతాం. లేదా ఒక మధ్య మనిషి దగ్గర రా కూర్చొని మాట్లాడదాం. మా వాళ్ళు కూడా ఎంతమంది బాధ్యతలు వాళ్ళని కూడా నేను పిలుచుకొస్తా, మనము కూర్చొని మాట్లాడుకుందాం. ఇంతవరకు గతంలోనే మా వాళ్ళు చాలామంది లీగల్గా ముందడుగు వేసినారు ఇదే మా డబ్బా మాబు విషయంలో. ఇప్పుడు కూడా మా ఉన్న వాళ్ళతో కూడా రుజువు తీసుకొని మేము కూడా లీగల్గా పోతాం, చట్టరీత్యా పోతాం. చట్ట ప్రకారం అందరికీ చట్టం అనేది ఆయన చుట్టమేం కాదు, మనందరికీ చట్టం ఒకటే ఉంటుంది. దానికి మేము వెనక జంకే ప్రశ్న ఉండదు. మా కమిషన్ ఏజెంట్ల తరఫున ఎనీ టైం ఎనీబడి ఈనాంలో కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని కొంతమంది ట్రేడర్స్ ఇట్లా తరచూ ఐపీలు పెట్టి చాలా వరకు కమిషన్ ఏజెంట్లను దెబ్బతీస్తున్నారని కూడా తరచూ వినపడుతుంది మనకి. ఇటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈనాం వరకు పర్ఫెక్ట్ ఉందండి. ఆదోన్లో ఇది నేషనల్ మార్కెట్. ఇది ఆదోన్ అనేది ఒక జాతీయ మార్కెట్, నేషనల్ మార్కెట్. ఇది ఇక్కడ ఈనాం నుంచి ఇబ్బంది ఏం లేదు. బయర్స్కి దళాల అంగడులు ఇచ్చి తీసుకునేది ఎవరు, ఎట్లాంటిది వ్యాపారస్తుడు వస్తున్నాడని ఇచ్చి తీసుకునేది కమిషన్ ఏజెంట్ బాధ్యత. ఈనాంకి పేమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇలా నష్టపోతే చాలా ఇబ్బంది అయితే నెక్స్ట్ కమిషన్ ఏజెంట్లు రాకపోవచ్చు కదా. కమిషన్ ఏజెంట్లే లేకపోతే ఈరోజు మార్కెట్ యార్డ్కి, ఆదోని మార్కెట్ యార్డ్కి దాదాపు 20 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం రావడానికి ముఖ్య కారణం కమిషన్ ఏజెంట్లే. కమిషన్ ఏజెంట్లకు రైతులకున్న బంధుత్వము, స్నేహము ఇవన్నీ గురించే ఆదోని మార్కెట్కి సరుకు కమిషన్ ఏజెంట్ల తరఫున వస్తుంది. డైరెక్ట్ ఆదోని మార్కెట్కి 20 కోట్లు మేము ఒక